దిగు. హలో హాయ్. ఇది మా ఊరిలో అతి భయంకరమైన ప్లేస్. ఇక్కడ వెనకట్లో ఏందేందో జరిగినాయి అంట. చూద్దాం దాన్ని. బా చూసారా ఈ ప్లేస్ ఎట్టుందో? అంతా భయంకరంగా ఉంది. ఇది ఇప్పుడు కట్టింది కాదు, ఇది కట్టి ఒక 50 సంవత్సరాలు, 50 కాలే 70 ఉంటాయి. 70 సంవత్సరాలు అయింది. ఎవడు కట్టిండో కూడా తెలియదు. భయంకరంగా కట్టారు. ఈ ప్లేస్ షార్ట్ ఫిలిం తీసుకోవడానికి చాలా బాగుంటుంది. మేము అప్పుడప్పుడు ఎక్కడికి వస్తూ ఉంటాం. చూడండి ఎంత భయంకరంగా ఉందో. అరుంధతి సినిమాలో గద్వాల కోట ఉన్నట్టుంది. పోయినసారి బాగా సబ్స్క్రైబ్ చేశారు అందరూ. ఈసారి కూడా అంతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పోయినసారి ఇక్కడ మొత్తం 3 మర్రి చెట్లు ఉండేవి, కానీ ఇప్పుడు 2 అయ్యి. ఒకటి తగలబడ్డది. ఎవడో ముసలాడు సుట్ట తాగేసిండు, మొత్తం తగలబడ్డది. చూడండి కావాలంటే మొత్తం మసి బొక్క అయిపోయి మొత్తం మాడిపోయి పైన ఇంజన్ వచ్చింది, మొత్తం ఆరిపోయింది. ఎంత పెద్ద చెట్లు ఇక్కడ 3 ఉండాల్సింది మొత్తం ఇప్పుడు 2 అయినాయి. ఇంకా తర్వాత ఎన్ని అయితే తెలియదు. అలాంటి ఇల్లు మొత్తం చూడండి, చాలా పురాతన కాలం ఇల్లు. చూశారంటే మొత్తం పగులు పడిపోయి ఉన్నాయి. ఆయన గాలు చూద్దాం. చెప్పు. సరే మొత్తం ప్లేస్ మొత్తం చూసొద్దామండి. మనం బయటికి పంపండి. ఇక్కడ మీకు ఏ పాము కావాలంటే ఆ పాము దొరికిద్ది. చాలా ఐటమ్ తగలమని సిద్ధం చాలా చెట్లు భయంకరంగా కష్టంగా ఉన్నాయి. ఇక్కడ మొత్తం మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎట్టబడితే అట్ట పిచ్చి మొక్కలు పెరిగినాయి కాబట్టి పాములు ఉండే అవకాశం ఉంది. ఇదిగోండి, ఇదే ప్లేస్, అగ్గిపల్లి వేసిన ప్లేసు. మొత్తం పోయింది. ఇక్కడ కొద్ది మిగిలింది. ఇక్కడ అసలు ఏమీ లేదు. కాదు కాదురా ఊరి అట్టదే కాదు. ఆ చెట్టు చూసారా? చెట్టు ట్యాంక్ మీద పడ్డది. అదిగోండి, అదే పెద్ద చెట్టు. నేను చెప్పిన 3 చెట్లు, ఒక చెట్టు ఏమో తగలబడ్డది, ఇంకా 2 చెట్లు ఉన్నాయి. ఇది ఫస్ట్ చెట్టు. చూడండి ఎంత హైట్ పెరిగిందో. ఇది ఎక్కి చూస్తే మా ఊరు మొత్తం పడిద్ది. ఏంటిదిరా? ట్యాంక్ ఎక్కుదాం పండి. అవతల వైపు ఇంకో చెట్టు ఉంది, దాంతో కలిపి మొత్తం 3 మర్రి చెట్లు. ఇంగ్లీష్ బాబాయ్. చూద్దాం. ఇవే మా ఊర్లో పండించే మొత్తం పొలాలు. వాళ్ళు కందేశారు, అవతల పక్క వాళ్ళు నిమ్మ తోట వేశారు. అలా అందరూ ఏదో ఒక పొలం వేసుకుంటున్నారు. ఈ చెట్లు చూసినట్టయితే దేనికి పనికిరావని మిషన్లతో గోపించి పక్కన నొక్కారు. ఇంకెట్లా ఏం చేయలేరు. ఆడైతే ఈ పడితే ఉంటాయి, పిచ్చి మొక్కలన్నీ పెరిగినాయి. అదిగో ఈ మర్రి చెట్టు చూడండి ఎంత హైట్ ఉందో. దాని మీద తేనె తిట్లు బాగా ఉంటాయి.
దగ్గర పోతే పిచ్చ పిచ్చ కొడతాయి. నేను చిన్నప్పుడు చదువుకున్నాను. మేము చిన్నప్పుడు ఏడే తెగ ఆడుకునే వాళ్ళం. పెద్ద ఇటు చూడండి కావాలంటే ఇక్కడ చిన్నప్పుడు తాగుబోతులకు బాగుంటుంది సిట్టింగు. అంతేకాక ఇక్కడికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, గాజు పేగులు గుచ్చుకుంటాయి. కూర్చోడానికి చాలా బాగుంది ప్లేస్. ఇప్పుడు బాహుబలి షూటింగ్ కూడా అమ్మ ఇది పడితే అర్థలే బాహుబలి ఇట్లా పట్టుకుని ఇట్లా వెళ్తాడు, అది అట్లా. ఇప్పుడు పాత ట్యాంకీ పడిపోయింది, కూలిపోయింది కాబట్టి కొత్త ట్యాంకీ కట్టారు. ఆ ట్యాంకీ ఎక్కి ఇప్పుడు మొత్తం మనం చూస్తే సగం ఊరవ పడిద్ది. చూద్దాం పండి. చిన్నగా చిన్నగా చూపించు. నువ్వు బాబా కాక మళ్ళీ లాగా చూపిస్తా. వస్తున్నారా? ఊరు మొత్తం పడిద్ది. ఇక్కడ నుంచి పడినా కొద్దిగా బతకొచ్చు, పైనుంచి పడితే ఇంక దేని పనికిరారు వాళ్ళు. కాబట్టి జాగ్రత్త ఎక్కాలి. మంచం వేసుకొని పడుకుంటే ఎదురు పిచ్చ పిచ్చ పక్క మొత్తం మీరు చూసినట్టయితే పసుపు కలర్లా పడుతున్నాయి. మొత్తం వరిచేరేసారు మా ఊరోళ్ళు. ఇటు పక్క మిరప తోట, ఆ కింద కంది, ఆ ఎదురు పత్తి, అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కటి వేసారు. ఇది మొత్తం ఖాళీ క్రికెట్ గ్రౌండ్. రాత్రి మీరు టచింగ్లో తెచ్చుకున్న పచ్చడి ఎవరు తెచ్చుకుని పెట్టారు చూడండి. ఎవరు తెచ్చుకున్నారు, గుంజారు, కంపు కొడుతుంది. పడేద్దాం. ఈ రాత్రి మిగిలిపోయిన ఉల్లిగడ్డలు. ఇదే పాత ట్యాంకీ మొత్తం పడిపోయింది, దాని మీద చెట్టు వచ్చి పడ్డది, కూలిపోయింది. ధన్యవాదాలు చెప్పు. ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ లైక్ చేయండి. పక్కన సినిమాలు గేట్ గుద్దు కాకుండా స్లోగా టచ్ చేయండి. ఈ చుట్టూరు ఒక గంగరం తిరిగి పైకి పోదాం. ఫొటోస్ తీయడానికి ఇక్కడ చాలా బాగుంటుంది లొకేషన్. రాండి తొందరగా. ఇదే మా ట్యాంకీ, కొత్తగా కట్టిన ట్యాంకీ. ఇటు నుంచి చూసారంటే మాత్రం మొత్తం పడుతుంది. మా ఊరు సగం పడిద్ది, ఇంకో సగం అమ్మ దాక్కుని ఉంది. ఇంకా దాగపడదు. అటు చూస్తే పెద్ద కొండ, దాని పక్కన చిన్న కొండ, అది కోరి. అమ్మొద్దిరా వీడియో లోన పెడతాడు. అది కనపడేది మా ఊరు కోరి. ఇంకా మర్రి చెట్లు అని చెప్పినాక 3 ఉండాల్సినవి, ఒకటి పోయింది, 2 ఉన్నాయి అన్నా. ఇదే ఈ 2 ఆ తగలబడ్డది. అది ఇదే మా ఊరు. అదిగో మీరు చూసారంటే దాన్ని దుర్గం కొండ అంటారు. ఆ కొండ మీద ప్రతి సంవత్సరం తొలేకాదశి కొండ ఎక్కుతారు అందరూ. పైన గుడి ఉంటుంది, శివాలయం ఉంటుంది. ఇటు చూస్తే కొబ్బరి చెట్లు, అన్ని కొండలే. సరే, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీరు చేసినా చేయకపోయినా మాకు వచ్చే నష్టమే లేదు. జస్ట్ మేము చేసే ఫన్ కోసం
మీరు చూస్తారని అనుకుంటున్నాం మేము. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్. ఒకసారి వచ్చినాం కాబట్టి లోపల ఎవరున్నారో చూద్దాం. లోపల థ్యాంక్ యూ. పైకి రా. లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ పెట్టండి. బాయ్. సబ్స్క్రైబ్ ఛానల్. పాదయాత్ర మళ్ళీ ఆ కొండ ఎక్కాలంటే ఇదే దారి. ఈ దారి మీద పడిపోతే ఆ కొండ ఎక్కొచ్చు. ఆ పైకి వెళ్తే పైన జలపాతం ఉంటుంది. ఆడ జాడు బల్ల భలే ఉంటుంది. పైన ఎక్కితే కిందకి రావచ్చు. కాతి కిందకు వచ్చేసరికి ఉంటారో పోతారో తెలియదు. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and